యువ మంత్రి గారు చెప్పినట్టు 22 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం రాబోయే 3 ఏళ్లలో. గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రం సాధించే విజయాలు దేశంలోని ఒక ట్రెండ్ సెటర్ కానున్నాయి. విశాఖ ప్రాంతం విఆర్ అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. ఇక్కడ తీర ప్రాంతం, టూరిజం, డేటా సెంటర్లు, ఉక్కు పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, నాలెడ్జ్ ఎకానమీ, లాజిస్టిక్స్, కనెక్టివిటీ, ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాఖపట్నాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తయారు చేసే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానిది. రాష్ట్రంలో అమరావతి, విశాఖ, తిరుపతి 3 రీజన్లుగా డెవలప్ చేస్తాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇప్పటికే చాలా కంపెనీలు వచ్చాయి. టీసీఎస్ వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది, గూగుల్ వస్తూ ఉంది. ఇంకో పక్క రిలయన్స్ కూడా డేటా సెంటర్ పెట్టడానికి ముందుకు వచ్చారు. ఈరోజు ఇక్కడ చూస్తే స్టీల్ సిటీకి ఫౌండేషన్ వేసుకున్నాం. పక్కనే అల్యూమినియం సిటీ వస్తుంది. ఇంకో పక్క రేర్ ఎర్త్ మినరల్స్ హబ్గా ఈ విశాఖపట్నం తయారవుతుంది. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. పోలవరం నీళ్లు ఈ సీజన్లోనే విశాఖపట్నానికి తీసుకొచ్చే బాధ్యత, అనకాపల్లికి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది.